హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి ప్రపంచం. నా ముందు వీడియోలో లలితా సహస్రనామాలు 45 శ్లోకం వరకు చూసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో 46th శ్లోకం నుంచి చూద్దాం. నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మధామధనాసిని. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. నిష్కారణ, ఏ కారణము లేనిది. నిష్కలంక, ఎటువంటి దోషము లేదా పాపము లేనిది. నిరుపాధి, ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది. నిరీశ్వర, తనకు పైన ప్రభువు అను వారెవరూ లేనిది. నీరాగ, రాగము అనగా కోరికలు లేనిది. రాగమదని, రాగములు పోగొట్టి వైరాగ్యమును కలుగుచేయనిది. నిర్మద, మదము లేనిది. మదనాశిని, మదమును పోగొట్టునది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 47 చూద్దాం. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతా హంత్రి నిష్పాప పాపనాశిని. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. నిశ్చింత, ఏ చింతలు లేనిది. నిరహంకార, ఏ విధమైన అహంకారము లేనిది. నిర్మోహ, అవగాహనతో పొరపాటు లేనిది. మోహనాశిని, మోహమును పోగొట్టునది. నిర్మమ, మమకారము లేనిది. మమతాహంత్రి, మమకారమును పోగొట్టునది. నిష్పాప, పాపము లేనిది. పాపనాశిని, పాపములను పోగొట్టినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 48 చూద్దాం. నిష్క్రోధ క్రోధ సమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ఇప్పుడు వీటి అర్థం తెలుసుకుందాం. నిష్క్రోధ, క్రోధము లేనిది. క్రోధ సమని, క్రోధమును పోగొట్టునది. నిర్లోభ, లోభము లేనిది. లోభనాశిని, లోభమును పోగొట్టునది. నిస్సంశయ, సందేహములు సంశయములు లేనిది. సంశయగ్ని, సంశయములను పోగొట్టునది. నిర్భవ, పుట్టుక లేనిది. భవనాశిని, పుట్టుకను సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 49 చూద్దాం. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ. ఇప్పుడు వాటి అర్థం తెలుసుకుందాం. నిర్వికల్ప, వికల్పములను లేనిది. నిరాబాధ, బాధలు లేనిది. నిర్భేద, భేదములు లేనిది. భేదనాశిని, భేదములను పోగొట్టునది. నిర్నాశ, నాశనము లేనిది. మృత్యుమదని, మృత్యుభావమును మృత్యువును పోగొట్టునది. నిష్క్రియ, క్రియలు లేనిది. నిష్పరిగ్రహ, స్వీకరణ పరిజానాదులను లేనిది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 50 చూద్దాం. నిస్థూల నీల చికుర నిరుపాయ నిరత్యయ దుర్లభ దుఃఖమా దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద. ఇప్పుడు వీటి అర్థం చూద్దాం. నిస్థూల, సాటి లేనిది. నీల చికుర, చిక్కని చక్కని నల్లని ముంగురులు కలది. నిరుపాయ, అపాయములు లేనిది. నిరత్యయ, అతిక్రమింప వీలు లేనిది. దుర్లభ, పొందసఖ్యము కానిది. దుర్గమ, గమింప సఖ్యము కానిది. దుర్గా, దుర్గాదేవి. దుఃఖహంత్రి, దుఃఖములను తొలగించినది. సుఖప్రద, సుఖములను ఇచ్చినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 51 చూద్దాం. దుష్టధూరా దురాచార సమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. దుష్టధూర, దుష్టత్వము అంటనిది, దుష్టులకు అందనిది. దురాచార సమని, చెడు నడవికను పోగొట్టునది. దోషవర్జిత, దోషములను విడిచిపెట్టబడింది. సర్వజ్ఞ, అన్నింటినీ తెలిసినది. సాంద్రకరుణ, గొప్ప దయ కలది. సమానాధిక వర్జిత, ఎక్కువ తక్కువ భేదాలు లేనిది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 52 చూద్దాం. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. సర్వశక్తిమయీ, సర్వశక్తి స్వరూపిణి. సర్వమంగళ, సర్వమంగళ స్వరూపిణి. సద్గతి ప్రద, మంచి మార్గమును ఇచ్చినది. సర్వేశ్వరి, జగత్తు లేదా విశ్వమునంతటకు ప్రధానాధికారిణి. సర్వమయి, విశ్వమంతటా నిండి ఉంది. సర్వమంత్ర స్వరూపిణి, అన్ని మంత్రములు తన స్వరూపముగా గలది. ఇది ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో శ్లోకం నెంబర్ 52 చూసాం. రేపు వేరే వీడియోలో 53 నుంచి చూద్దాం. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.